శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ తెలిపారు. 3500 మంది సిబ్బందితో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చేస్తామంటున్న నవదీప్ సింగ్ గ్రేవల్తో మా ప్రతినిధి అనిల్ ముఖాముఖి. జిల్లాలో పోలీసులు సన్నద్ధతకు సంబంధించినటువంటి వివరాలను జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ప్రధానంగా ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఎట్లాంటి ప్రశాంతంగా నిర్వహించడానికి ఎన్నికలను ఎలాంటి ఏర్పాట్లు చేశారేంటి సార్? ఈ మొదట్లోనే మనము ఈ క్రిటికల్ నార్మల్ పోలింగ్ లొకేషన్స్ ఏం అనేది అది ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆ క్రిటికల్ లొకేషన్స్కి ఖచ్చితంగా ఆర్మ్డ్ కాంపోనెంట్ ఉంటుంది. ఆ పారామిలిటరీ ఉండొచ్చు, లేకపోతే మన జిల్లా ఆర్మ్డ్ పోలీస్ కూడా ఉంటుంది, ఏపీఎస్పీ కూడా ఉంటుంది. సో అన్ని క్రిటికల్ లొకేషన్స్ ఆర్మ్డ్ పోలీస్తో కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మన జిల్లాలో ఈ పోలీస్ రూట్ మొబైల్స్ కూడా ఉంటాయి. సుమారుగా 3035 పోలీస్ మొబైల్ పార్టీస్ ఉంటాయి. మొబైల్ పార్టీలో కూడా ఆర్మ్డ్ కాంపోనెంట్ ఉంటుంది. పారామిలిటరీ ప్లస్ లోకల్ పోలీస్ ఆర్మ్డ్ కాంపోనెంట్ ఉంటుంది. తర్వాత ఈ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి. ఒక స్ట్రైకింగ్ ఫోర్స్కి సిఐ స్థాయి సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉంటాడు. స్ట్రైకింగ్ ఫోర్స్లో కూడా ఆర్మ్డ్ కాంపోనెంట్ ఒక సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఆ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇన్ఛార్జ్ ఒక డిఎస్పీ స్థాయి ఆఫీసర్ ఉంటాడు. సో వాళ్ళకి కూడా ఒక సెక్షన్ మినిమం ఆర్మ్డ్ కాంపోనెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ స్టాటిక్ అండ్ మొబైల్ మన గస్తీ కూడా చేయడం జరుగుతుంది రూట్ మొబైల్స్తో. సో అట్లా మనము అన్ని క్రిటికల్ అండ్ నార్మల్ పోలింగ్ లొకేషన్స్ ఈ పోలింగ్ రోజు కవర్ చేస్తాం. అంటే మొన్న చూసాం ఒక 5 కోట్ల రూపాయలు మరి పట్టుకున్నారు ఒకేసారి. అంటే ఇట్లా డబ్బు కానీ మద్యం కానీ ప్రవాహాన్ని అరికట్టడానికి ఎట్లాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఈ 2 రోజులు? ఆల్రెడీ చెక్కింగ్స్ చేస్తున్నాము. మన పోలీస్ నాకాలు ఉన్నాయి, స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు ఉన్నాయి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. తర్వాత సీ విజిల్ టీమ్స్ కూడా ఉన్నాయి. ఈ రెవెన్యూ పోలీస్ కలిపి ఈ అన్ని ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కానీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ సీ విజిల్ టీమ్స్ కానీ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిపి ఇవన్నీ నిర్వహిస్తున్నాము. సో ఏదో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు ఈ టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ సీ విజిల్ టీమ్ కానీ అక్కడ వెళ్ళి వెరిఫై చేస్తారు. మనకి ఏమైనా దొరికితే అప్పుడు వెంటనే సీజ్ చేసి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కడుతున్నాము. అంటే ఓటు వేయడానికి వచ్చేటువంటి పౌరులకు కానీ ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించిన వారికి కానీ పోలింగ్ రోజు ఎలా ఉండాలని మీరు ఏం సూచనలు ఇవ్వదలుచుకున్నారు? పోలింగ్ రోజు ఆల్రెడీ 145 సిఆర్పిసి అమల్లో ఉంటుంది. సో మోర్ దెన్ 5 పీపుల్ గ్యాదరింగ్ అలౌడ్ లేదు. సో బట్ పోలీస్ ఇస్ ద ఫెసిలిటేటర్. మేము అందుబాటులో ఉంటాము. ఖచ్చితంగా ఆ రోజు అందరికీ సాయం ఇస్తాము. నిర్భయంగా అందరూ వచ్చి వాళ్ళు ఓట్ వేయవచ్చు. అది నేను హామీ ఇస్తున్నాను అందరికీ. బికాజ్ ద పోలీస్ విల్ బీ అలర్ట్ అండ్ వీ విల్ బీ అవైలబుల్ ఫర్ ద పబ్లిక్. అంటే మనకి గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, తర్వాత కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా గుర్తించారు. అక్కడ సంబంధించి ఏదైనా ప్రధాన పార్టీల మధ్య ఘర్షణలు కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఏ విధంగా అప్రమత్తం కాబోతుంది సిబ్బంది? మొబైల్ పార్టీస్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉంటాయి. ఎక్కడైనా చిన్న గొడవ కూడా జరిగితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికి ఒక సాఫ్ట్వేర్ కూడా పెట్టాము. ఆ సాఫ్ట్వేర్లో చూస్తే మనకి ఎగ్జాక్ట్ లొకేషన్, ఈ మన రూట్ మొబైల్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ స్ట్రైకింగ్ ఫోర్స్ ఎక్కడ ఉన్నాయి, సో ఆ దగ్గరలో ఉన్న ఫోర్స్కి ఇమీడియట్గా అక్కడ డైవర్ట్ చేస్తాము. సో వాళ్ళ దగ్గర ఈ ఆర్మ్డ్ కాంపోనెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళి చూసి ఆ సిచ్యువేషన్ డిఫ్యూజ్ చేస్తారు. అంటే విధి నిర్వహణలో ఉండేటువంటి సిబ్బందికి ప్రధానంగా ఏ ఒక్క వ్యక్తికో అనుకూలంగా ఉంటున్నారనేటువంటి అభిప్రాయాలు రాకుండా ఉండడానికి ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చారు సార్ సిబ్బంది? అది ఆల్రెడీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మనము అయితే పోలీస్ విల్ బీ న్యూట్రల్ అండ్ వెరీ ఫేర్. సో ఆ రోజు అయితే డ్యూటీ ఒకటే, ఫస్ట్ మనము న్యూట్రల్ ఉండాలి. సో పోలీస్ ఈజ్ గోయింగ్ టు బీ న్యూట్రల్ అండ్ వీ విల్ ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఎవరైనా తప్పు చేస్తే ఆ రోజు ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. వీల్ నాట్ టేక్ ఎనీథింగ్ లైట్లీ. ఎవరైనా ఏదో ఇఫ్ హీ డస్ నాట్ బిహేవ్ యాజ్ పర్ ద ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వీల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ దట్ పర్సన్. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ కూడా తమ హక్కును వినియోగించుకునేందుకు అనుకూలమైనటువంటి ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ చెప్తున్నారు. కెమెరామెన్ కె శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, శ్రీకాకుళం.